బాహుబలిని చంపింది ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఎన్ని సంవత్సరాలు పార్ట్ 1 నుంచి పార్ట్ 2 దాకా ఆడియన్స్ వెయిట్ చేసిర్రు కదా. వెయిట్ చేసిన తర్వాత ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే, బాహుబలిని చంపింది కట్టప్పనే, చంపించింది వాళ్ళ అమ్మనే. అవును, ఇంత పెద్ద మూవీలో ఉన్నదేంటి, ఒక ఫ్యామిలీ డ్రామా మొత్తం మీద. సినిమాల్లోనే కాదు, మన ఫ్యామిలీస్లో కూడా ఇట్లనే ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు, కొందరు మనుషులు. వాళ్ళ భర్త ఏమనుకుంటాడు, అంతా నా కొడుకే కావాలి రాజ్యము అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకులను చంపిద్దామని, అంత పవర్ఫుల్ లేడీని, ఆ ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా మాటే శాసనము అని చెప్పేసి, అంత పవర్ఫుల్ లేడీ కూడా చెడ్డ భర్తను చేసుకున్నందుకు చెడ్డ సహవాసాలతో చెడ్డగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. చివరికి ఏ రాజ్యం అయితే బల్లాల దేవునికి కావాలి అని అనుకుంటారో అంత గర్వంతో విగ్రహం చేపించుకున్నాడు. అదే విగ్రహం కింద పడి చనిపోతాడు. కర్మ అనేది ఎవరిది వాళ్ళకు తిరిగి వస్తుంది. కొన్ని సంవత్సరాలు పడతాయి, అంతే కావచ్చు అని అనుకుంటున్నా.